కుప్పంలో టీడీపీ నాయకులు అలాగే బీజేపీ జెండా పట్టుకున్న కార్యకర్తలు దారుణమైనటువంటి బూతులు అండి. ఎలా అంటే నా నోటితోటి నేను అవి ఉచ్చరించలేను. అలాంటి బూతులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భరత్ ఉన్నారో ఆయన్ని, వాళ్ళ తల్లిగారిని, వాళ్ళ ఇంట్లో ఆడాలని ఎంత దారుణంగా తిట్టారంటే చాలా దారుణంగా, చాలా దుర్మార్గంగా తిట్టారని చెప్తాను నేనైతే కనుక. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే కనుక, కూటమి నాయకులు ఎవరైతే లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా ఏం మాట్లాడుతున్నారంటే కనుక పైకి మాట్లాడే మాటలు ఏంటంటే వాళ్ళు మాట్లాడేది మాది బూతులు తిట్టే పార్టీ కాదు, మేము బూతులు తిట్టాం, అంతేకాదు మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నాం, మహిళల ఆత్మగౌరవాన్ని మేము కాపాడుతున్నాం అని మాట్లాడతారు. నిజంగా మాట్లాడడానికి వాస్తవాల్లోకి వస్తే అది ఉండదు, వాస్తవాల్లోకి వస్తే అది ఉండదు. నేను వీడియో పెడతా, కానీ ఆ వీడియో మరి యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ అంత దారుణంగా తిట్టారు మేడం. కానీ ఆ వీడియో పెడతాను, నేను పెట్టిన తర్వాత మీరు చూడండి, ఒకవేళ కుదిరితే పెడతా, లేకపోతే లేదు, ఎందుకంటే మా దారుణంగా ఉన్నాయి బూతులవి. కాబట్టి ఒకవేళ డిలీట్ చేయాల్సి వస్తే డిలీట్ చేసేస్తాం. కాబట్టి ఆ వీడియో పెడతాను, మీరు చూడండి ఎండ్ వరకు. కాబట్టి అంటే పైకి మనం చెప్పేవన్నీ నీతులు, అర్థమైందండి. రియాలిటీలోకి వెళ్ళేసరికి అవి ఏం పని చేయట్లా. ఎమ్మెల్యేలు తిడుతున్నారు, మంత్రులు తిడుతున్నారు, ఆఖరికి చెలరేగిపోయి కార్యకర్తలు కూడా ఒరే భరత్ నీ డాష్ ఏంటి, రారా నీ డాష్గా అంటే అంబాష, లంబాష, నంబాష, అసలు ఏం మాట్లాడితే అదిగా అంత దారుణంగా. కాబట్టి మరి వాళ్ళ నాయకులు వాళ్ళకి ఏం చెప్పారు, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారో తెలియదు. కానీ కాబట్టి అంటే కుప్పంలో వాస్తవంగా అయితే కనుక ఏదైతే డిఎస్సి దాని మీద ర్యాలీ నిరసన చేశారో భయంకరంగా జరిగింది. మన మామూలు కాదు, పెద్ద ఎత్తున జరిగింది. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇది యథార్థం, వాస్తవం. రోడ్ల మీదకి జనమంతా రోడ్ల మీదకి వచ్చేసారు. ఆ సక్సెస్ అయిన ఆ కోపమో లేకపోతే ఉద్రేకమో తెలియదు, కానీ దాని మీద వైఎస్ఆర్సీపీ ఎవరైతే భరత్ గారు ఉన్నారో ఆయన ఇంటి మీద దాడి చేయడానికి పోలీసులు కూడా బుజ్జగిస్తున్నారండి. ఆ ఇంటి మీద దాడి చేయడానికి పరుగులెత్తుకుని వెళ్తామంటే కొంతమంది ఆపుతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇష్టాసరంగా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు. నేను ఎవరైనా ఒకటి చెప్తా, ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టినా, లేదా ఇది టీడీపీ వాళ్ళు తిట్టినా, లేకపోతే జనసేన వాళ్ళు తిట్టినా, ఎవరు తిట్టినా సరే మహిళల్ని గౌరవించాలని చెప్తాను నేను. అసలు దీనికి మించింది ఇంకా లేదు. ఇంకా మహిళల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అబ్యూజ్డ్ వర్డ్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ వాడటం ముమ్మాటికి తప్పే. అర్థమైందా మీకు? వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు కూడా నేను ఇదే మాట ఖండించా. చాలా ముమ్మాటికి తప్పు అలా మాట్లాడటం, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కాబట్టి నేను ఆ వీడియో పెడతాను. వీడియో పెట్టే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ఏంటంటే రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి వీళ్ళ తిట్టిన బూతులు ఎంత దారుణమైన బూతులు మరి లోకేష్ గారు చూస్తారు, చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. మరి చూస్తున్నా సరే ఇంకా చెలరైపోతున్నారు తప్ప వాళ్ళు మాత్రం మేము మాత్రం మహిళలకు ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నాం, కాపాడుతున్నాం అని అంటున్నారు. కానీ ఎక్కడ కాపాడుతున్నారు, ఎక్కడ నిలబెడతారు? వీళ్ళేమో అసలు అమ్మనా బూతులు తిడుతున్నారు. కానీ ఇక్కడ మరీ దారుణంగా ఘోరంగాను ఎక్కడ చూసినా సరే కొంతమంది టీవీ డిబేట్లో మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మా దారుణంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద మరి చర్యలు ఉండవా ఏంటో నాకు అర్థం కాదు. కాబట్టి మనం ఏదో నీతులు చెప్పడం వరకేరా అని అయితే నాకు అనిపించింది. ఒకసారి ఆ వీడియో పెడతాను, చూడండి ఒకసారి. నీకు దమ్ముంటే రాలే